సముద్రం ఇంకా నిద్ర లేవకముందే వేలాది మంది జీవితాలు ఇక్కడ మొదలవుతాయి. ప్రతి ఉదయం వందలాది షిప్పింగ్ బోట్లు సముద్రం నుంచి తిరిగి వస్తాయి. వేల కిలోల తాజా చేపలు, వందలాది వ్యాపారులు, వేలం, హడావిడి, కష్టపడి పనిచేసే మత్స్యకారుల జీవితం. ఇది సాధారణ మార్కెట్ కాదు. ఇది విశాఖపట్నం గర్వకారణమైన విశాఖ షిప్పింగ్ హార్బర్. ఈరోజు మనం ఈ హార్బర్లో జరిగే ప్రతి విశేషాన్ని కలిసి చూద్దాం. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియామిన్ క్రానికల్స్. ఈరోజు మనం విశాఖపట్నంలోని ప్రముఖ షిప్పింగ్ హార్బర్కు వచ్చాము. ఇక్కడ చేపలు ఎలా వస్తాయి, వేలం ఎలా జరుగుతుంది, మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో చూడబోతున్నారు. అయితే మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. విశాఖపట్నం భారతదేశంలోని ప్రముఖ తీర నగరాల్లో ఒకటి. ఇక్కడ షిప్పింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత రద్దీగా ఉండే మత్స్యకార కేంద్రాలలో ఒకటి. ప్రతిరోజు తెల్లవారుజామునే సముద్రంలోకి వెళ్లిన బోట్లు తిరిగి వచ్చి తాజా చేపలను ఇక్కడ దింపుతాయి. ఇక్కడ నుంచి ఈ చేపలు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు, హోటళ్లకు, రెస్టారెంట్లకు ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా పంపబడతాయి. ఈ బోట్లు ఇక్కడి అసలైన హీరోలు. కొన్ని బోట్లు ఒక్కో రోజు మాత్రమే సముద్రంలో ఉంటే, కొన్ని 3 నుంచి 5 రోజుల వరకు సముద్రంలోనే చేపల వేట కొనసాగిస్తాయి. ఈ బోట్లో భారీ వలలు, ఐస్ స్టోరేజ్, GPS, కమ్యూనికేషన్ పరికరాలు కూడా ఉంటాయి. ప్రతి ప్రయాణం వెనుక ఎంతో కష్టం, ఎంతో ధైర్యం దాగి ఉంటుంది. ఇప్పుడు హార్బర్లో అత్యంత రద్దీ సమయం. సముద్రం నుంచి వచ్చిన తాజా చేపలను వేగంగా దింపుతున్నారు. ప్రతి నిమిషం ఎంతో విలువైనది. చేపలు తాజాగా ఉండేలా ఐస్తో కప్పి వెంటనే వేరు చేస్తున్నారు. ఇక్కడ కనిపించే ప్రతి బుట్ట వెనుక మత్స్యకారుల ఎన్నో రోజుల శ్రమ దాగి ఉంటుంది. ఇప్పుడు ప్రారంభమవుతుంది వేలం. హోల్సేల్ వ్యాపారులు ఇక్కడికి వచ్చి చేపలను కొనుగోలు చేస్తారు. ఎవరు ఎక్కువ ధర చెబితే వాళ్ళకి ఆ చేపలు దక్కుతాయి. కొద్ది నిమిషాల్లోనే వేల కిలోల చేపలు అమ్ముడైపోతాయి. ఇక్కడ ఎన్నో రకాల సముద్ర ఆహారం లభిస్తుంది. ప్రతి రకానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. చేపలను పట్టడం మాత్రమే కాదు, వలలు బాగు చేయడం, బోట్లను సిద్ధం చేయడం, ఇంజిన్ నిర్వహణ, వాతావరణాన్ని గమనించడం, ఇవన్నీ కూడా వారి రోజువారీ జీవితంలో భాగమే. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఆనందం, తుఫాను వస్తే ప్రాణాలకు ప్రమాదం. అయినా తమ కుటుంబాల కోసం ప్రతిరోజు సముద్రంలోకి వెళ్తూనే ఉంటారు. మీకు తెలుసా, విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ నుంచి ప్రతిరోజు భారీ మొత్తంలో చేపలు వివిధ ప్రాంతాలకు చేరుతాయి. చేపల ధరలు, వాతావరణం, సీజన్
మరియు సముద్రంలో దొరికే చేపల పరిమాణాన్ని బట్టి మారుతుంటాయి. అందుకే ప్రతిరోజు మార్కెట్ పరిస్థితి వేరుగా ఉంటుంది. విశాఖపట్నంకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకసారి అయినా ఈ షిప్పింగ్ హార్బర్ను తప్పకుండా చూడాలని నేను సూచిస్తున్నాను. ఇదే మన విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్ యాత్ర. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఎక్కువగా నచ్చిన భాగం ఏది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి విశాఖ ఫుడ్స్, ట్రావెల్స్, హిస్టరీ, కల్చర్ వీడియోల కోసం మా ఛానల్ నియామిన్ క్రోనికల్స్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలతో కలుద్దాం.